ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు బైబిల్ పఠన సమయాన్ని మనం కలిగి ఉందాక మరి సమిష్టిగా మన యొక్క బైబిల్ను మనం తెరిచిన వారమై దేవుని వాక్యం యొక్క వెలుగులో వాక్యం ద్వారా బలపరచబడటకు, ధైర్యపరచబడటకు, నడిపింపబడటకు దేవుడు మనకందరికీ సహాయం చేయాలి. సమయంలో కోడికను ఆరంభించక మునుపు మరి ప్రభు వైపు మనము చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. క్షమించండి. ప్రేమగల ప్రభా, దగ్గర తండ్రి, కృపంతటి కొరకై వందనాలు చెల్లించు. నీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా కూడించకు ప్రభా, కలిసి సమిష్టిగా నీ వాక్యాన్ని పఠించటకు, నీ వాక్యం ద్వారా బలపరచబడటకు, నడిపించబడటకు, భద్రపరచబడటకు ప్రభా మీరే మాకు సహాయం చేయని నేర్పించుకుంటున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రభావితమైనటువంటి సమయంలో లేదా తండ్రి ప్రపంచమంతా ఈ యొక్క కరోనా వైరస్ బాధలో బాధపడుతుండగా ధైర్య తండ్రి నీ సన్నిధికి మేము చేయించున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని వేడుకొంచుకుంటున్నాం. ముందుకు సాగలాగా ప్రభా నీ నడిపింపు కొరకై ప్రభా ఈ సమయంలో మేము చేయించున్నాం. ధైర్య తండ్రి, కృపల దేవ, కనికరిగల ప్రభా, పాడుకున్న పాటల్లో మీరు మాకు తోడుగా ఉండండి. వాక్యం ఏదైనటువంటి ప్రభా నీ యొక్క దాసుని అభిషేకించి వాడుకోవాలని కోరుతూ వస్తుంటున్నాం. సమయంలో ప్రభా మరి దైవమైన బ్రదర్ ప్రభా నేను వెళ్ళింటుండగా మీరే జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మంచి సమయం ప్రభా వారి క్రియలతో ప్రభా గడపడకు సహాయం చేసి నడిపించండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదంగా చేయమని కోరుతూ వందనాలు చెల్లించు క్రీస్తున్నాము వేయించుకున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 506. పాట సంఖ్య 506 కొత్త పాఠ పుస్తకాలను మరి పాత దాంట్లో 434. మన వేసిన వారులము తన వారిగా ఉందము, మనలను రక్షించను తనకే స్తుతి పాడదము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నెరవేరు. కాబట్టి ఈ యొక్క మొదటి వచనము, మూడవ వచనము, 5, 6 వచనాలు అనుకుంటాం. వారిగా
ఇంకో పాట పాడుకుంటాము. పాట సంఖ్య 480. పాట సంఖ్య కొత్త దాంట్లో 480, పాత కొత్త దాంట్లో 480, పాత దాంట్లో 408. 408 in the old song books and 480 in the new song books. యేసుని నమ్మిన వారు ఆయన ఇచ్చిన కృపతో నీతిమంతులయ్యారు. యేసుని నమ్మిన వారు, ఇది కూడా మార్చి మనం పాడుతుంటాం. 1వ వచనం, 3వ వచనం, 5వ వచనం, 7వ వచనం. You are going to sing alternate verses. Yeah.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బైబిల్ స్టడీ సందర్భంగా మీకందరికీ ప్రభు పేరట వందనములు. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రార్థనాలయాల్లో కార్యక్రమం జరిగించుకోవాలన్న అనుమతి కలిగినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకనూ ఆన్లైన్లో ఈ విధంగా మిమ్మల్ని కలవబోతున్నందుకు ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడగలిగినాడు. మీరు ప్రార్థనాపూర్వకంగా మీ వాక్య భాగములను ధ్యానించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు సదాకాలము ఉండుగా. మరి ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మనము ఎవరమంట? దేవుని యొక్క వ్యవసాయము అంట. దేవుని యొక్క వ్యవసాయం అంటే మన జీవితాలు ఏనాడైతే ప్రభు రక్తము చేత కడగబడి ఆయన నామం పేరిట మనం రక్షణ పొంది ఉన్నామో ఆ క్షణము నుండి మనము ఆయన సొత్తు అనగా మనము ఆయనకు స్వంత వారము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక అని పౌలు ఒక చోట గుర్తు చేస్తాడు. మనం ఎవరమట? కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన వారము. యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని శిలువపై చిందించి ఆ రక్తాన్ని నిబంధన రక్తముగా మార్చి ఆ రక్తం ద్వారా మన పాపములన్నింటినీ శుద్ధి చేసి మనకు రక్షణను విమోచనను అనుగ్రహించి సాతాను పిల్లలమైనటువంటి మనలను తన పిల్లలుగా మార్చుకున్నాడు, తన బిడ్డలుగా మార్చుకున్నాడు. కనుక మనము ఎవరము? మనము యేసయ్య బిడ్డలం, దేవుని సొత్తు. దేవుని సొత్తు కనుక మనము మన సొత్తు కాదు. మనపై మనకు అధికారము లేదు. మనము మన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తింప వీలు లేదు. మన ఇచ్చ వచ్చినట్లుగా మనం ఆలోచింప వీలు లేదు. ఎందుకనగా పాపం అనేటువంటి బానిసత్వం నుండి ప్రభు మనల్ని విడిపించి అదే స్వాతంత్రంతో తన బిడ్డలుగా మార్చుకున్నాడు. కనుక మనము పాపము అనేటువంటి దాసత్వం నుండి దేవుని బిడ్డలము అనేటువంటి ఒక ప్రమోషన్ కలిగినటువంటి ఒక స్థితిలోనికి మనము అడుగు పెట్టాము. మనము ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తు, ఆయన జనాంగం. అందుకే దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట చెబుతాడు. నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్న జనాంగము అని. ఇశ్రాయేలీయులంట ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగము. ఎందుకొరకు? ఆయన మహిమ నిమిత్తమే. దేవుడు తన మహిమను విగ్రహములకు పోనిచ్చేవాడు కాదు. తనకు
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములచే ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకనగా ఆయన మహిమ పరిశుద్ధత, పరిశుద్ధమైనది, ఆయన స్వభావం పరిశుద్ధమైనది కనుక ఆయన యొక్క ఉనికి పరిశుద్ధమైనది, పరమ పవిత్రమైనది కనుక ఆయనకు రావలసినటువంటి ఆ మహిమను ఆయన తప్పనిసరిగా తీసుకుంటాడు. దేవదూతల చేత మాత్రమే కాదు, దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా ఎవరినైతే చేశాడో ఆ మానవుల నుండి కూడా తాను తన మహిమ కొరకు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొని వారి ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన యొక్క సంకల్పము ఆయనకు ఇచ్చారు. కనుక ఇశ్రాయేలీయులు సృష్టింపబడుట వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమ కొరకే. అదే విధంగా యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము అంటే మనము ఎవరము విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన మనల్ని కొన్నాడు కనుక మనం ఆయనకు దాసులను పిలవకుండా ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారుడా, కుమార్తె అని సంబోధిస్తూ ఉన్నాడు. గమనించాలి, ఆ పిలుపు వెనక ఎంత మాధుర్యం ఉంది, ఎంత ఘనత ఉంది, ఎంత విలువ ఉంది, ఎంత గొప్ప స్థాయి ఉంది. మనము ఆయనకు దాసులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని కుమారుడా, కుమార్తె అని సంబోధిస్తూ ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. కనుక మనం ఎవరము? ఆయన జనాంగము, ఆయన వారము కనుక ఆయన మహిమ కొరకై మనము జీవించబద్ధులమై ఉన్నాము. ఆయన మహిమ నిమిత్తమే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితము అనేటువంటి తోటలో ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆయన రైతు. ఆ రైతు పరిశుద్ధాత్మ అనేటువంటి తోటమాలిని తోటలో ఉంచి ఆ తోటమాలి ద్వారా మొక్కలను పెంచుతూ ఉన్నాడు, ఎదిగింపజేస్తూ ఉన్నాడు, నీరు కడుతూ ఉన్నాడు, ఫలింపజేస్తూ ఉన్నాడు. అలా ఫలించడానికి అనేక విధములైనటువంటి జాగ్రత్తలు కూడా పరిశుద్ధాత్ముడు తీసుకుంటూ ఉన్నాడు మన జీవితాల్లో. కనుక మనము ఈ రోజు వరకు కూడా ప్రభువునందు నిలిచి ఉన్న వారమై ఉన్నాము. ప్రభు బిడ్డలుగా మనము ఎదుగుతున్న వారమై ఉన్నాము. ప్రభు బిడ్డలుగా మనము ఇంకను ఎదిగిన వారము, ఎదుగవలసిన వారము కూడా. మనము ఎదిగినది గోరంత మాత్రమే, ఎదుగవలసినది కొండంత. ఈ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని సంధిస్తూ ఉన్నాడు, మనలను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు, మనలను డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఏ డిజైన్లోనికి? ఆయన యొక్క అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడుటయే పరిశుద్ధాత్మ యొక్క అల్టిమేట్ డెసిషన్. ఆ కారణం కొరకే ప్రభు తన ఆత్మను మన దగ్గరికి మనలోకి పంపించాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా మనము జాగ్రత్త కలిగిన వారమై నిందుముగాక, జాగ్రత్త కలిగిన వారమై మన యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకుందాముగాక. రండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 25 వచనముల వరకు మనము మార్చి చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 25వ వచనముల వరకు. 16వ వచనం నేను చెబుతాను. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చెరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రభు ఈ వాక్య భాగముల ద్వారా మనతో మాట్లాడునుగాక, మనలను సంధించునుగాక, మనలను రీఛార్జ్ చేయునుగాక, మనలో ఆత్మీయ జీవితంలో ఇంకా దిగ్విజయంగా అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయునుగాక, పురికొల్పునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో ఆత్మ, శరీరం, ఆత్మ కార్యములు, శరీర కార్యములు, ఆత్మ ఫలములు, శరీర ఫలములు అని దేనికవే విడదీయబడినట్టుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో దేనికదే విడదీయబడింది, కానీ మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మనము ఆత్మను కలిగి ఉన్నాము, శరీరమును కూడా మనం కలిగి ఉన్నాము. కనుకనే మన అంతరంగములలో అనుక్షణము యుద్ధమే జరుగుతుంది. దేనితో? ఆత్మకును శరీరమునకును యుద్ధము జరుగుతుంది. ఆత్మ క్రియలకును శరీర క్రియలకును యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధములో, ఈ పందెములో మనము వెనుకబడిపోయినట్లయితే మనము ఎవరమట? శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేయకుండా ఇంకనూ భద్రంగా కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి ప్రవేశించే అర్హతను కూడా కోల్పోయే వారమవుతామట. కనుక శరీర కార్యములు అని వేటి గురించి అయితే ఈ భాగంలో చెప్పబడి ఉందో వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానించబోవటం లేదు, కానీ ఆత్మ ఫలములను గురించి మనము విశదంగా ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ మనకు సాయం చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లుగా మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు తోటమాలిగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించువారంగా ఉండాలి. మనం ఫలించువారంగా ఉండాలి. ఎలా మనం ఫలించాలి? ఆత్మానుసారముగా మనము నడుచుకున్న వారమైతేనే మనము ఫలించగలము. ఎందుకనగా ఆత్మానుసారంగా మనము ఫలించడానికి ఎప్పుడైతే ప్రయత్నములు చేస్తామో, కొనసాగిస్తామో, అదే సమయం నుండి కూడా శరీరం కూడా దాని ఇచ్ఛలతో, దాని యొక్క బలముతో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక శరీర కార్యములను ఎప్పటికప్పుడు మనం అణచివేయడం ద్వారా, అధిక ప్రాధాన్యతను శరీరానికి ఇవ్వకుండా ఆత్మీయ జీవితానికి ఇచ్చడం ద్వారా మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం కలిగి ఉంటాం. కనుక మనం గమనించాలి, యజమాని తన తోటలో లేదా తన పొలంలో చెట్లు నాటడంలోని ప్రధాన ఉద్దేశము ఆ చెట్ల యొక్క ఫలాలను తినాలని. ఫలములు లేని చెట్లను ఆయన కోరడు. ఫలించకపోతే అనగా తాను ఏ
చెట్టు పట్ల కలిగి ఉన్నాడో ఆ వృక్షము ఫలాలు ఇవ్వకపోతే ఆ వృక్షాన్ని యజమాని ఏం చేస్తాడు? నరికి వేస్తాడు. ఇది నాకు అవసరం లేదు, ఎందుకు, ఇది స్థలాన్ని ఎక్కువగా ఆక్రమిస్తోంది, దీని బదులుగా నేను ఇంకో పంట వేసుకున్నా నాకు దిగుబడి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో చెట్టును నరికివేయమని పనివాళ్ళకు ఉపయోగిస్తాడు. అయితే చెట్టుగా మనము యెహోవా సన్నిధి, యెహోవా మందిరములో నాటబడిన చెట్లుగా మనం ఉన్నాము. కనుక చెట్లుగా ఉన్నటువంటి వాళ్ళము ఏం చేయాలి? ఫలించాలి. మన ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలములను ఫలించాలి. శరీర ఫలములు శరీర కార్యము, వాటిని కాదు మనం ఫలించవలసింది. మనం గమనించాలి, చాలామంది గ్రహింపు లేకపోవడం ఒక విషయంలో నేను గమనిస్తూ ఉన్నాను. రండి, 1 యోహాను 5వ అధ్యాయం, 1 యోహాను 5వ అధ్యాయం, 1 అధ్యాయం 2వ వచనం, 2వ వచనము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలా మంది క్రైస్తవులైన వారు కూడా గ్రహించలేకపోతున్నటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో లోకము అని ఇక్కడ వ్యవహరించబడిన ఒక పేరు. లోకములో ఉన్నదంతయు ఏంటంట? ఆశలే. దేనికి సంబంధించిన ఆశలు? శరీరానికి సంబంధించిన ఆశలు, నేత్రాన్ని సంతృప్తిపరచగలిగేటువంటి ఆశలు, జీవపు డంబాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని సంతృప్తిపరిచేటువంటి ఆశలే ఉంటాయి. దీన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా కాదు. శరీరాశ అనగా మనకు ఆకలేస్తుంది, తినాలని మనకు ఆశ ఉంటుంది. అది పాపమా? అది తప్ప కాదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఫలానా డ్రెస్ చాలా బాగుంది, మంచి డిజైన్, మంచి కలర్ ఉంది, మనం చాలా ఇష్టపడతాం, అది కొంటాం. అది శరీరాశ లేక నేత్రాశ కాదు. ఇవి కాదు. ఇక్కడ లోకముని ఎందుకు ఉదాహరించారంటే, లోకానికి అధికారి ఎవరు? సాతాను. లోక అధికారి సాతాను కనుక సాతానీయమైనటువంటి శరీర పనులు, మన శరీరము లోకంతో కనెక్టివిటీ ఉన్నటువంటి కార్యములు, ఇవి శరీరాశ. లోకంలో ఉన్నటువంటి లోకాధికారి అనగా సాతాను మన శరీరం ద్వారా చేయమని ప్రేరేపించేటువంటి పనులే శరీరాశలు, శరీర కార్యాలు. ఇక నేత్రాశ. మనం ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడున్న వంకాయలు, బెండకాయలన్నీ, టమాటాలు తాజాగా కనిపిస్తాయి. మన నేత్రాలకు ఎలా కనిపిస్తాయి? చాలా ఫ్రెష్గా, తాజాగా కనిపిస్తాయి. మరి అవి కొనాలని మనం ఆశపడతాం. మరి అవి కొనడం నేత్రాశ కాదు. మనకిష్టమైనటువంటి రంగులు కొన్ని ఉంటాయి. చాలామంది ఉదయం లేవగానే పచ్చని చెట్లు చూడాలనుకుంటారు, పచ్చని ఆకులు చూడాలనుకుంటారు. ఆ విధంగా వారి జీవితంలో పచ్చదనమే సతహరితంగా వారి జీవితాలు ఉంటాయి అనేటువంటి ఒక చిన్న సెంటిమెంట్తో వారు పచ్చగా ఉండేటువంటి చెట్లు చూడాలనుకుంటారు. ఉదయం లేవగానే ఎండిపోయిన చెట్లు చూడాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరరు. ఎందుకనగా ఇప్పుడు చూడడానికి పచ్చగా ఉండేటువంటి చెట్లు చూడడానికి ఇష్టపడతారు. అది నేత్రాశనా? కాదు. అది నేత్రాశ అనలే. ఒక బుక్ చాలా చక్కగా ఉంటుంది. మనము ఎక్కడైనా బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే ఒక చక్కటి గ్రంథం మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ కాకుండా, లేక బైబిల్కి సంబంధించినవైతే ఖచ్చితంగా మనం కొనడానికి ఇష్టపడతాం. అలా కాకుండా చక్కటి సాహిత్యపరమైనటువంటివి కానీ, చక్కటి కథలతో ఉన్నటువంటివి కానీ, చక్కటి సామెతలతో ఉన్నటువంటివి కానీ
మరి ఏ ఇతర గొప్ప గొప్ప కవులు రాసినటువంటి గ్రంథాలు కానీ లేక ఇంగ్లీష్ పోయట్స్ రాసినటువంటి కొన్ని పోయం బుక్స్ కానీ మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనము వాటిని చూడగానే మనకి ఏమనిపిస్తుంది, నాకు ఇది చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఇది అని దాన్ని కొట్టే తప్పు కాదు. అది నేత్రాశ కాదు. లోకాధికారి అయినటువంటి సాతాను నువ్వు నువ్వు నేత్రములతో ఫలాన్ని చూడడం వల్ల నీవు నీ దేవుని నుంచి తప్పిపోతావు, కాబట్టి నువ్వు అలా చెయ్యి అని పరోక్షంగా నిన్ను ఏ కార్యం చేయడానికి ప్రేరేపిస్తాడో అవి నేత్రాశలు. ఇక జోబు డబ్బాలంటే లోకంతో సంబంధం ఉన్నటువంటి అహంకారము, దురహంకారము, ఆస్తిని చూసుకొని అహంకారము, హోదాను చూసుకొని అహంకారము, ఇంకా కులాన్ని చూసుకొని అహంకారము, లేక మతాన్ని చూసుకొని అహంకారము. ఇటువంటి అహంకారముల ద్వారా ఏం కలుగుతుంది, మిగతా ప్రజలను సాటి మానవులను మనము మంచిగా చూడలేము, సంస్కారవంతంగా వారి పట్ల వ్యవహరించలేము. కనుక అటువంటి జీవపు డంబాలు మనకొద్దు అని పరిశుద్ధాత్ముడు మనకి ఇక్కడ రాసి పెట్టాడు. కనుక ఇవి చేయొద్దు. లోకంలో ఉన్నవంతా ఏంటి, మనల్ని ఆత్మీయ జీవితంలోంచి దిగజార్చేటువంటి శరీరాశలు. అవే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక నేత్రాశ, ఇక జీవపుడంబం, ఇవి లోకంలో ఉన్నాయి. వీటిని మనం చేయకూడదు. వీటిని కాకుండా ఇంకేమైనా ఉంటే మనం అవి చేయవచ్చు అని దీని పాపం కాకుండా ఉండేటువంటి శరీరాశ, అన్నం తినడం, మంచి బట్టలు వేసుకోవడం, ఇలాంటివి తప్పులు కాదు, పాపాలు కాదు. కనుక ఈ విషయంలో మనము గ్రహింపగలిగినటువంటి వారమే ఉండాలి. కనుక క్రీస్తు యేసు మన యజమాని కనుక ఆయన తన తోటమాలి ద్వారా చెట్లను ఎదిగింపచేస్తూ, మొక్కలను ఎదిగింపచేస్తూ చెట్ల నుంచి ఫలాలను ఆయన ఆశిస్తున్నాడు. ఏ ఫలాలను ఆయన ఆశిస్తున్నాడు? ఒకవేళ మన శరీరము మన మాట వినదు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు ఏంటంట, ఇక్కడ మనం చదువుకున్నాం ఆల్రెడీ 24వ వచనంలో, గలతీ 5:24లో క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంట, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరం ద్వారా ఎటువంటి దురాశలు నీకు కలుగుతాయో అటువంటి దురాశలే శరీరాశలు. అటువంటి వాటిని సిలువకు కొట్టాలి. క్రీస్తు యేసు సంబంధులైన వారు మాత్రమే, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు మాత్రమే ఇట్టి కార్యం చేస్తారు. ఇట్టి కార్యము శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ ఏం చేస్తారు, సిలువ కేసి కొట్టేస్తారు అంతే. అలా కొట్టలేకపోదామా? ఆ శరీరము మనల్ని కొట్టేస్తుంది సిలువ. జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక శరీరములకు మనల్ని డామినేట్ చేసేటువంటి ఏ అవకాశాన్ని మన ఆత్మీయ జీవితంలో ఇవ్వరాదు అని రండి. మరి ఆత్మ ఫలమును ఫలించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ ఫలమేమనగా అని ఇక్కడ రాశారండి. మీరు గమనించండి ఒకసారి. ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలములు ఏమనగా రాయలేదు. అక్కడ ఏకవచనాన్ని ఉపయోగించారు, కింద మాత్రం అన్ని బహువచనాలు రాశారు. అంటే అర్థం ఏంటి, అవన్నీ కలిపితే ఒక ఫలం. ఇక్కడ రాసి పెట్టబడే కాకుండా మరికొన్ని ఆత్మ ఫలాలు ఉన్నాయండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అనేకమైన ప్రభు వద్దకు అనేకమైన అన్యుల ఆత్మలను మనము నడిపించినట్లయితే అది కూడా ఒక ఆత్మ ఫలమే. స్తుతి యాగము చేయుట జిహ్వా ఫలమే, అనగా అది కూడా ఒక ఆత్మ ఫలమే. సత్క్రియలు చేయుట అది కూడా ఒక ఆత్మ ఫలమే. పరిశుద్ధంగా జీవించుట అది కూడా ఒక ఆత్మ ఫలమే. వీటితో పాటు ఇంకో ఫలం కూడా ఉంది. ఆ ఫలమే మనం ఇక్కడ చదువుకున్నాం. ఏంటి? ఒక ద్రాక్ష గుత్తి మనం చూస్తే
మనము అక్కడ ద్రాక్ష పళ్ళు అన్నీ అక్కడ బండి మీద పెట్టారండి. మనం ఏం కొంటామండి? నాకు ఒక ద్రాక్ష పండు ఎంత అని అడుగుతామా? బేరం చేస్తామా? ఒక ద్రాక్ష పండు కొనం మనం. ద్రాక్ష పండు ఎక్కడ ఉంటుంది? అటువంటి ద్రాక్ష పళ్ళు అనేకములుగా ఒక గుత్తిలాగా ఉంటుంది. ఆ గుత్తులను మనం కొంటాం కేజీల ప్రకారంగా లేదా అరకిలో ప్రకారంగా. అంటే ఒక ద్రాక్ష పండులో, అంటే ఒక ద్రాక్ష తీగలో అనేక ద్రాక్ష పండ్లు ఉన్నట్టుగా ఈ ఫలములన్నీ కలిపితే ఒక ద్రాక్ష గుత్తి, ఒక ఆత్మీయ గుత్తి అన్నమాట. అందుకే ఇక్కడ ఆత్మ ఫలమేమనగా అని రాశాడు. గమనించాలి. ఏంటంటే అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. 9 ఆత్మ ఫలాలు కలిస్తే అది ఒక ఫలంతో సమానం. మరి వీటి సంగతి ఏంటో మనం చూద్దాం. ప్రేమ. ఈ ప్రేమ, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని మనకు సాధారణంగా తెలుసు. అనగా దేవుడు స్వతహాగా ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక తన బిడ్డల్లో కూడా అట్టి లక్షణాన్ని ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. మనం గమనించాలి, మనలో ఆత్మ ఫలములు ఫలించాలంటే మన జీవితము, మన ఆత్మీయ జీవితము ఫలించిన తోట వలె ఉండాలి అంటే ప్రేమ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ వీల్ చక్రంలో మనం ఆ టైర్ ట్యూబ్ను పక్కన పెడితే ఈ సైకిల్ వీల్ రిమ్ ఉంటుంది కదా, ఆ రిమ్లో రకరకాల రంధ్రాలు ఉంటాయి, చాలా రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలలోకి ఆ స్పోక్ అంటే పుల్లను అల్యూమినియంతో తయారు చేసినా కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినా కానీ ఆ స్పోక్స్ అమర్చి దీనికి అనుసంధానిస్తారండి. ఈ వీల్కు మధ్యలో ఒక హబ్ ఉంటుంది, యాక్సిస్ ఉంటుంది కదండి. ఆ యాక్సిసే మన ఆత్మీయ జీవితంలో ప్రేమ. మిగతా ఆత్మ ఫలాలు ఫలించాలంటే ప్రేమ అనే గొప్ప గుణలక్షణము అంతర్లీనంగా అంతర్వేది వలె ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు దేవుడు చూడలేడు, వాడు దేవుని కుమారుడు కాడు. ప్రేమ లేనివాడు అబద్ధికుడు. కనుక ప్రేమ అనేది ఒక సైకిల్ వీల్ యొక్క హబ్ లాంటిది. ఈ హబ్తో ఈ స్పోక్స్ అన్ని రిమ్కు అనుసంధానించబడతాయి. అంటే ఈ స్పోక్స్ అన్ని కూడా స్టాండర్డ్గా అక్కడ నిలవాలంటే ఈ హబ్ అనేది చాలా అవసరము. ఆత్మీయ జీవితంలో ప్రేమ అనే గుణలక్షణము అటువంటి హబ్ లాంటిది. కనుక అటువంటి లక్షణాన్ని మనము సంతరించుకోవాలండి కదండి. ఇక ప్రేమించే గుణము. ఎవరిని ప్రేమించే గుణము? అసలు ప్రేమ అంటే ఏమిటి? శత్రువులు సహితము ప్రేమించగలిగేటువంటి గుణమే ప్రేమ. అందుకే సాతాను వలలో చిక్కుబడి మన పితరులైన వారు ఆయన శత్రువులుగా మారిపోయినప్పటికీ ఆయన ఏం చేశాడు? ప్రభు మనల్ని ప్రేమించి తిరిగి మనల్ని తన శిలువ మరణం ద్వారా తండ్రితో ఆయన అనుసంధానం చేశాడు. ఆయన అనుసంధానకర్తగా మన జీవితంలో ఉన్నాడు. దీని వెనుక ప్రవహించినటువంటి దేవుని గుణం ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమించకపోతే మనము ఎప్పుడో సాతాను బానిసలుగా బ్రతుకుండి ఇక నరకానికే మనము వెళ్ళవలసిన వారంగా ఉండేవారు. అటువంటి శిక్ష నుంచి మనం భరించలేమని ముందే ఆయన ఊహించిన వాడై, ముందే ఆయన గ్రహించిన వాడై మనల్ని ఈ విధంగా తన కృప ద్వారా, తన కనికరం ద్వారా, తన ప్రేమను చూపడం ద్వారా ఆయన మనల్ని ఆశ్చర్యకరంగా ఆ పాపం నుండి విడుదల చేశాడు. అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. దీని వెనక ఆయనకున్న గొప్ప లక్షణము ప్రేమ. కనుక
మన ఆత్మీయ జీవితంలో కూడా మనము మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు బాధ్యతగా ప్రార్థించాలి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఈ ప్రేమను అనేటువంటి ఈ స్వభావాన్ని మనము డెవలప్ చేసుకోవాలి మన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇక రండి, రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాహం స్టేన్స్ భార్య ఏం చేసిందని ఆమె చూపినటువంటి గొప్ప లక్షణం ఏంటి? క్రీస్తు యొక్క ప్రేమ. ఎవరో తెలిసిన గ్రాహం స్టేన్స్ అందరికీ తెలుసు కదండి. ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టేన్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ తన 2 కుమారులతో సహా కారులో పెట్టి కారు పెట్రోల్ కోసం తగిలించేశారు, కాల్చివేశారు. ఆ ముగ్గురు బూడిదైపోయారు. దానికి అది అటువంటి దారుణానికి తెగించినటువంటి వారిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే గ్రాహం స్టేన్స్ భార్య తన భర్తను పిల్లలను కోల్పోయినప్పటికీ కూడా తను ఏం చేసిందని ఆ ఘాతుకానికి ఒడిగట్టినటువంటి ఆ నిందితులను ఆమె క్షమించింది. క్రీస్తు ప్రేమను తన హృదయంలో నుంచి చూపించింది. అదే శత్రువులు సైతం ప్రేమించేటువంటి గుణము క్రైస్తవ ప్రేమ. అటువంటి గుణం మనం కలిగి ఉండాలి. అది లేకపోతే మన జీవితంలో అంతర్లీనంగా ఆత్మీయ జీవితము ఫలభరితం కాదు. ఒక చెట్టు నీరు లేకపోతే ఎలా ఎండిపోతుందో, ఒక మొక్క నీరు లేక ఎలా ఎండిపోతుందో, మన ఆత్మీయ జీవితం కూడా పైకి పచ్చగా కనిపిస్తున్నా ఎండిపోతుంది. కారణం ఏంటి? ప్రేమ అనేటువంటి కూడా మనము చూపించలేకపోతున్నాము. ఇక రెండవ లక్షణం ఏంటి? సంతోషం. ఏంటి సంతోషము? సంతోషం అంటే ఏంటి? మన హృదయంలో శాంతిని, సంతృప్తిని కలిగి ఉండడమే సంతోషం. ఆనందాన్ని, తృప్తిని మన హృదయంలో కలిగి ఉండడమే ఇది మనకు ఎలా లభిస్తుంది? సంతోషం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఆయన ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతూ ఆనందించుడి, మరలా అని అంటున్నాడు ఆయన. అంటే మనము ప్రభు బిడ్డలమైన వారంగా మనం ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. ప్రభువునందు ఆనందిస్తూ పోతే, అనగా ప్రభువునందు మన యొక్క సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? జీవిత నౌకలో మనం ప్రయాణిస్తుండగా వచ్చేటువంటి తుఫాన్లను సహితము ఈ సంతోషము అధిగమించేస్తుంది. అనగా మన జీవితంలో మనల్ని వెనుకకు దిగజార్చేటువంటి ప్రతి విధమైన దుఃఖము కానీ, కష్టము కానీ, మన కన్నీరు తెప్పించేటువంటి పరిస్థితులు కానీ, మనసులో చివుక్కు మనిపించేటువంటి మాటలు కానీ, ఇటువంటివన్నీ కూడా సబ్సిడీ తొలగిపోతాయి. ఎందుకనగా మనము ట్రాక్లో మనం ప్రయాణిస్తూ ఉండగా సైడ్ ట్రాక్లోకి రైలు ఎట్లా వెళ్ళిపోదో, మనం ప్రేమ, సంతోషము అనేటువంటి ఈ ఫలాన్ని మనం ఫలిస్తూ ఉండగా మన యొక్క ఆత్మీయ జీవితం కూడా సరైన ట్రాక్లో ప్రయాణిస్తుంది. మన డ్రైవర్ ఎవరు? యేసయ్య. కనుక మనం గమనించాలి, మన జీవితానికి డ్రైవర్గా యేసయ్యను మనం కలిగి ఉంటాం. ఒకవేళ సైతాన్ని మన డ్రైవర్గా కలిగి ఉంటే ఏమవుతుంది? తనకిష్టమైన తోవలో వాహనాన్ని నడిపించుకుంటూ తనకిష్టమైనటువంటి డెస్టినేషన్కి వెళ్తాడు, పాప కార్యాలు చేయాలి. అయితే యేసయ్యను మనం డ్రైవర్గా మనం కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? ఆయనకి ఇష్టమైనటువంటి డెస్టినేషన్లో మనల్ని క్షేమంగా భద్రంగా తీసుకెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవర్. క్యాబ్ ఒక కారే కదా, ఆ కారుకు యజమానిగా ఎవరు ఉంటారు? ఆ డ్రైవరే ఉంటారు. కాబట్టి మనది బాధ్యత కాకపోయినా ఆ క్యాబ్లో మనం కూర్చోవడం వల్ల మనము ఏ పలానా చోటికని
ఎక్కడే మనం చెబితే దాన్ని రికార్డు చేసి మరి ఆయన తీసుకెళ్తాడు, భద్రంగా ఆ చోటుకి తీసుకెళ్తాడు. ఆ విధంగా మనం కూర్చునేటువంటి బండి ప్రభుదై ఉండాలి, రక్షణ అనేటువంటి బండి అయి ఉండాలి, మన డ్రైవర్ కూడా యేసయ్య అయి ఉండాలి. అప్పుడే మన జీవితంలో సంతోషము అనేటువంటి ఫలము ఎప్పుడూ మనం కలిగి ఉంటాం. కన్నీళ్ళ వంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం సంతోషంగా ఉంటాం. ఎందుకనగా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాము, ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వారం కనుక మనము పరలోక సంబంధము, పరలోక వాసులం కనుక మన నిత్య జీవితం అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇది కేవలము టెంపరీ, ఇది కేవలం మనం టూరిస్టుగా ఉన్నాం. ఇక్కడ టూరిస్టుగా ఉన్నామంటే ఎక్కువ కాలం ఇక్కడ ఉండమని అంటాం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక సమాధానము, ఇక సమాధానం అంటే ఏంటండి? ఏంటి సమాధానం అంటే ఏంటి? స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంది. గమనించండి, స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో కూడినటువంటి గుణమే సమాధానం. అనగా ఆత్మలో నెమ్మదిని, నిబ్బరాన్ని కలిగి ఉండడమే సమాధానము. మన దేవుడు ఎవరు? సమాధానకర్త. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, మీకు సమాధానం కలుగుగాక అని దేవుడు మనలను తండ్రి అయిన దేవుడితో సమాధానపరచడం ద్వారా తనలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని మనకిచ్చి మనలను ఆయన బిడ్డలుగా నడిపిస్తున్నాడు. కనుక ఈ సమాధానకరమైనటువంటి స్థితి, ఈ ట్రాంక్విలిటీ, ఎన్ని పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరని నిమ్మడమైనటువంటి స్వభావం, దాన్ని సమాధానం అంటారు కదండి. ఈ నిబ్బరాన్ని మనం కలిగి ఉండటం వల్ల మనం ఇంకా 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 ఫలిస్తూ పోతాము. క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ మనలో కలుగుతుంది. అందుకే సమాధానము అనేది దీన్ని శాంతి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ సమాధానాన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితి వారికి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ద మెయిన్ ఆబ్జెక్టివ్గా మారింది. ప్రివెంటింగ్ వార్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ పీస్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఐక్యరాజ్య సమితి కలిగి ఉందంటే అది కేవలం సమాధానకర్త అయినటువంటి మన దేవుడి వల్లనే. ఆయన తన ప్రజల తరఫున యుద్ధాన్ని జరిగించేవాడు, భూమండలం మీద యుద్ధాలను ఆపు చేయగలిగినటువంటి సమాధానకర్త కూడా ఆయనే. మన ఆత్మీయ జీవితంలో సంభవించేటువంటి యుద్ధాలను ఆయన నడిపించేవాడు ఆయన, మనకు విజయాన్ని కలిగించేవాడు ఆయన, మనకు తోడుగా ఉండి మన వేలు పట్టి నడిపించేవాడు ఆయన. కనుక ఈ సమాధానం అనేటువంటి దాన్ని మనము ఖచ్చితంగా మనం కలిగి ఉండి తీరాలండి. ఇక నాలుగవది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటంటే, దీర్ఘశాంతం అంటే సహనంతో భరించడం, సహనాన్ని కలిగి ఉండి అందరి పట్ల అన్ని విషయాల్లో సహనాన్ని కలిగి ఉండి దాన్ని మనము సహనాన్ని ఏం చేయాలంట? అనుభవించాలా, ఆనందించాలా, రుచి చూస్తూ ఉండాలా? కాదు, భరిస్తూ ఉండాలి. ఎందుకనగా మన ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితి మనలను దుఃఖపరిచేటువంటిదే, కన్నీళ్లు తెప్పించేటువంటిదే. అయినప్పటికీ కూడా వాటన్నిటి నుండి దేవుడు మనకు విడిపిస్తూ తన దీర్ఘ శాంతాన్ని అనుగ్రహిస్తాడు. సామెతలు 5వ అధ్యాయం అదే చెప్తుంది కదండి. దీర్ఘశాంతం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? క్రోధాన్ని కూడా ఆపేయగలుగుతుంది. దీర్ఘశాంతము యుద్ధాలను సైతము ఆపగలిగే శక్తి ఉంటుందన్నమాట. దీర్ఘశాంతము అనేది శాంతం కలిగి ఉంట అనేది, నిబ్బరం కలిగి ఉంట అనేది, నెమ్మది కలిగి ఉంట అనేది అది బలహీనత కాదు, అది బలం. ప్రపంచం ఈనాడు యుద్ధాలు లేకుండా పీస్ఫుల్గా ఉంది అంటే కారణం ప్రపంచం పరిస్థితులు, ఉద్రిక్త
యుద్ధంగా లేకుండా ఇంకా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత కూడా ఒకనాటికి ఉండదు లేదు. మొత్తం మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి, కల్లోలాలు, కలవరాలు. ఇప్పుడు కరోనా అనే కలవరం ఎట్లా ఉందో ఇంకా రకరకాల కల్లోలాలు రాబోతూ ఉన్నాయి భూమి మీదకి. కాబట్టి అయితే దేవుని బిడ్డలైన వారు మాత్రం క్షేమంగా ఉంటారు. ఇశ్రాయేలీయులతో క్షేమముగా ఉన్నారు, వారెంతో సొగసుగా ఉన్నారు. ఆత్మీయ నీతిలో, ఆత్మీయ జీవితంలో వారు ఎంతో సొగసుగల వారిగా ఎదుగుతున్నారు. క్రీస్తు యొక్క స్వరూపం వారిలో పరిశుద్ధాత్మ డిజైన్ చేస్తుండడం వల్ల దేవుని దృష్టికి వారు నల్లని వారైనను, కురూపులైనను, అంగవికరులైనను దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నారు? సొగసైన వారిగా కనిపిస్తున్నారు. అందుకే పరమగీతాలు అంటారు కదా, నీవు తిర్సా పట్టణం వలె అందముగా ఉన్నాడు. తిర్సా పట్టణం అంత సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మనలో చూసేది ఆత్మ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని కాదు. కనుక ఆ సౌందర్యంలోనికి మనము రూపుదిద్దుకోవాలి అంటే దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇత్యాది గుణ లక్షణాలను మనము కలిగి ఉండాలి. కలిగి ఉంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. షార్ట్ టెంపర్ పనికిరాదు. మరి సౌలు విషయంలో దావీదు చూపించినది ఏంటంటే దీర్ఘశాంతమే. ఎనిమిది అరణ్యంలో సౌలును దావీదు చంపవచ్చు. ఎందుకంటే దావీదుకు తన శత్రువును తన ముందుకే తీసుకుని వచ్చాడు, ఒక్కడే తీసుకుని వచ్చాడు, నరికి ముక్కలు చేయొచ్చు, కానీ అని చేయలేదు. యెహోవా అభిషేకించినటువంటి ఇతన్ని నేను ఉంటాను, ఆయన నాకు కీడు చేస్తున్నా సరే నేను ఆయన ఉంటాను. అది దాన్ని ఆ గుణాన్ని ఏమంటారు? దీర్ఘశాంతం ఉంటారు. కనుక మనలో కీడు చేసిన వారినైనా సరే వారి కొరకు ప్రార్థించాలి, వారి రక్షణ కొరకే మనం ప్రార్థించాలి. అటువంటి గుణమే దీర్ఘశాంతము. ఇక నెక్స్ట్ దయాళుత్వము. దయాళుత్వం అంటే దయను కలిగి ఉండడం, కైండ్నెస్. మన యొక్క మాటల్లో కైండ్నెస్ ఉట్టిపడాలి, మృదుత్వం ఉట్టిపడాలి, దయ ఉట్టిపడాలి, జాలి ఉట్టిపడాలి, కనికరం ఉట్టిపడాలి. కనుక ఇప్పుడు చూడండి, సామెతలు 3వ అధ్యాయంలో చెప్తాడు, దయను సత్యమును నీ కంఠ భూషణం వలె ధరించుకును అని. దయ అనేది దయాళుత్వం అనగా కైండ్నెస్ అంటే జాలి కలిగిన తనము, జాలి గల స్వభావము. శత్రువును సైతం మనం ప్రేమించగలగడం దయాళుత్వం. మనం ఎట్లా పెరగాలి? దేవుని దయను, మనుషుల దయను, పెద్దల దయను మనము ఎదుగుతూ ఉండాలి. అలా ఎదగడానికే దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘంలో మనము ఆత్మీయంగా నానాటికి బలపడుతూ ఉండాలి. ఇక మనం చూడండి, యోసేపు జీవితంలో చూస్తే తన చిన్నతనంలో అన్నలందరూ కలిసి ఎంత కుట్ర చేశారు. బావిలో వేశారు, నీళ్ళు బావిలో వేశారు, అంత కీడు చేశారు. సరే, బావిలో వేస్తే వాడు అట్లా ఏడ్చి చనిపోతాడులే అని తమ తండ్రిని కూడా నమ్మించారు. ఎవరో ఒక జంతువు నీ కుమారుడిని ఇలా చంపేసింది అని ఒక గొర్రెను వధించి, ఒక మేక పిల్లను వధించి ఆ రక్తాన్ని ఒక అంగీకి పూసుకొని పోయి యాకోబుకు ఇచ్చాడు. తను చనిపోయాడేమో యోసేపు అనుకున్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు పెద్ద యాకోబు. అయితే యోసేపు ఆశ్చర్యరీతిగా ఆ గోతులోంచి తీయబడ్డాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? ప్రధానమంత్రి హోదాకి ఎదిగిన తర్వాత తన అన్నలు ముందుకు వచ్చారు. అప్పుడు ఏం చేశాడు? ఆయన దయ చూపించాడు, వారి పట్ల దయ చూపించాడు కదండి. మనకు స్వార్థంలో కూడా ఉంది, యేసు కనికరపడి వారిని ముట్టెను అన్నది. కనికరపడ్డాడు, దయ చూపించాడు. అటువంటి దయ చూపించేటువంటి గుణం మనలో చాలా శ్రేష్టంగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఫలం ఏంటంటే మంచితనము. యెహోవా మంచివాడు, సమస్త జీవులపైన ఉపకారం. మన ప్రియ ప్రభువు కూడా ఎంత మంచివాడు కనుకనే
ఈ రోజు వరకు కూడా మనం ఆత్మీయ జీవితంలో సరిగ్గా ఎదగలేకపోతున్నా కూడా ఆయన తన మంచితనాన్ని మనకు కనపరుస్తూ, తన యొక్క సుబుద్ధిని మనకు కనపరుస్తూ, మనల్ని కూడా సుబుద్ధి గల వారిగా, మంచి బుద్ధి గల వారిగా, మంచి స్వభావం కలిగిన వారిగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. అలా చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా అని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ మంచితనాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకు ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను, కానీ చాలా మంచి ఎగ్జాంపుల్. అయితే మంచితనాన్ని గురించినటువంటి ఎగ్జాంపుల్ అయితే మనకు సమయం ఇచ్చిపోతుంది కనుక నేను ఈ మాటలు మీకు చెప్పట్లేదు. మనం ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా యేసు ప్రభు, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను. అదండి దయ, అది మంచితనం అంటే. మంచితనం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వు ఎంత మంచివాడరా, నువ్వు ఎంత మంచిదానవా, నువ్వు ఎంత మంచిదానవో చెల్లి, నువ్వు ఎంత మంచిదాని వాడి, నువ్వు ఎంత మంచివాడు అని ఒకరు మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని బట్టి మనం మనకు కృతజ్ఞత తెలుపుతూ ఉంటాం. దాన్ని మంచితనం అంటారు కదా. లేకపోతే వాళ్ళెవరు మనకు ఇవ్వడానికి, సహాయం చేయడానికి, అది కేవలం మంచితనం మాత్రం, ఉన్నతమైన సంస్కార గుణం మాత్రం. కనుక దేవుని బిడ్డలైన వారు ఈ సంస్కార గుణాన్ని కలిగి ఉంటారు. ఇక నెక్స్ట్ విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్ అనగా దీన్ని నమ్మకం అని కూడా మనం పిలుచుకోవచ్చు. మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరంట? నమ్మకమైన వాడు, నమ్మకమైనటువంటి సేవ చేశాడు. నమ్మకమైనటువంటి సేవ చేశాడు దేవుడు మోషే. అందుకే మోషేని గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి. ఇంకా ఒక వ్యక్తి పట్ల మనకు లాభం లేదు అని తెలిస్తే కనుక మనం ఏం చేస్తాం? ఆ మనిషి పట్ల ఉండేటువంటి విశ్వాసాన్ని మనము కోల్పోతాం. నమ్ముతాం, కానీ ఆ నమ్మకం కాస్త అపనమ్మకంగా మారచ్చు. ఎప్పుడు మారచ్చు? మనము ఏవైతే ఆశించామో వారి నుంచి ఆ సహాయము వారి నుంచి మనకు అందకపోతే, మనల్ని వారు చులకనగా చూస్తూ, లెక్క లేకుండా ప్రవర్తిస్తూ మనకు సహాయం చేయడానికి ముఖం అవతలికి తిప్పుకుంటే వారి పట్ల మన యొక్క విశ్వాసము, నమ్మకము సన్నగిలుతుంది. అయితే మన ప్రభు అలాంటి వాడు కాదు. మనము నమ్ముకున్నటువంటి ప్రియ ప్రభు విశ్వసనీయుడు, విశ్వాసము కర్త, విశ్వాసానికి సేనాధిపతి. యెహోవా దేవుడు సర్వ సైన్యములకు సేనాధిపతి అయింది. సైన్యములకు అధిపతి యెహోవా అయింది. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాస సేనకు, విశ్వాస వీరులకు, విశ్వాసమైనటువంటి సైన్యానికి ఆయన అధ్యక్షుడు, సేనాధిపతి. ఆ విశ్వాసం కర్త మనం జీవించాలి. ఎందుకనగా అంటాడు కదా ఒక చోట, యెహోవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారు కాకపోయినను యేసయ్య ఎవరంట? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి పవిత్రంగా చేస్తాడు. ఎందుకనగా అది ఆయనకున్న నమ్మకత్వం, ఆయన విశ్వాసానికి కేంద్ర బిందువు ఆయన. కనుక మనము ఆ విధంగా మనము విశ్వాసాన్ని కలిగి ఉంటాం. విశ్వాసం లేకుండా దేవుని విషయంలో అసాధ్యము. విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉంది అంటే మనలో క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిన శవంతో సమానం. కనుక మనలో మనం విశ్వాసము అని ఎందుకు పిలువబడుతున్నామంటే మనలో ఆ విశ్వాసానికి చెందినటువంటి క్రియలు స్పష్టంగా మనం కనిపించాలి. మనలో అలా కనిపించకపోతే మనం ఆయన బిడ్డలం కాదు, విశ్వాసం అవసరం కాదు. కనుక ఈ విషయాల్లో మనం హెచ్చరికగా ఉండాలి. తర్వాత మనం గమనించండి, అందుకే అంటాడు ప్రభు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటాడు. కాబట్టి నానాటికి మన ఆత్మ జీవితంలో ఎదుగుతూ ఉన్న దశలో మన విశ్వాసం కూడా అంతకంతకు అధికం కావాలి. ఎందుకనగా దేవుడు
మన పట్ల కృపను చూపిస్తూ ఉన్నాడు, కృప వెంబడి కృపను చూపిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా విశ్వాస జీవితంలో అంతకంతకు అంచెలంచెలుగా మెట్టు ఎదుగుతూ పోవాలి. ఎప్పటిదాకా పరలోక రాజ్యాన్ని చేరేదాకా ఆ విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. క్రీస్తు యొక్క సైనికుడు ఆ డాలును మనం గట్టిగా పట్టుకోగలిగితే శత్రువుతో పోరాడగలం. కనుక ఇంకొకటి సాత్వికం అండి. సాత్వికం అంటే ఏంటండి? సాత్వికం అంటే జెంటిల్నెస్, డీసెన్సీ, డీసెంట్గా ప్రవర్తించడమే సాత్వికం. తను తగ్గించుకొని ప్రవర్తించడమే సాత్వికం. ఒక శత్రువు మనకు సరిపడని వాళ్ళు వచ్చి మనం తిడుతూ ఉన్నారు, వాళ్ళను వెంటనే అణచివేయదగ్గ బలంలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయినా సరే మనము మన యొక్క బలాన్ని చూపించకుండా క్రీస్తు యేసు యొక్క బలాన్ని మనం చూపించాలి. అదేంటి? మనం గమనించండి, లోతు సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి దూతలు వచ్చారు. ఈ దూతలతో క్షేమించడానికి ఆ ఊరి ప్రజలందరూ లోతు ఇంటి మీదకి వచ్చారు. దూతలు తలుచుకుంటే ఏం చేస్తారండి? వాళ్ళను ఏం చేస్తారు? లోతు ఇంటి మీదికి వచ్చిన వారిని మసి చేయగలరు. అయినప్పటికీ కూడా దూతలు ఏం చేశారు? వెంటనే ఆ మనుషులు లోతు అలా తోసేస్తా ఉన్నారు. నువ్వా మాకు తీర్పని, నువ్వా మాకు సంజాయించేవాడివి, పక్క తప్పు వాడు కావాలి అని ముందుకు ఊరికి వస్తూ ఉంటే దేవదూతలు ఏం చేశారు? లోతును పట్టుకుని వెనక్కి లాగేసేసి డోర్స్ మూసేశారు, ద్వారాలు మూసేశారు. అంటే దేవదూతలకు శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? వాళ్ళను వెంటనే మసి చేసే శక్తి ఉంది. అయినప్పటికీ వాడు అలా చేయాలి. దేవుడు ఉగ్రతకు వారు చూపించారు. విశ్వాసంగా మనం కూడా మన పట్ల కీడు చేసేవాడిని మనం క్షమిస్తూ పోవాలి. అది సాధ్యం. మనల్ని మనం తగ్గించుకోవాలి. కొడతావా? ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప కూడా చూపించుకోవటం, అది సాధ్యం. ఎందుకనగా మిమ్మల్ని ముట్టినవాడు ఏమంట? తన కనుగుడ్డును ముట్టినవాడు. ఎందుకనగా మనము క్షమిస్తూ పోతే దేవుని ఉగ్రత వారి మీదకి దిగుతుంది. దేవుని ఉగ్రతకు చోటివ్వాలి. మన జీవితంలో కాదు, మనకు కీడు చేసే వారిని శిక్షించడానికి మనం చోటివ్వాలి. అలా చోటివ్వాలంటే మనం ఏం చేయాలి? వారిని క్షమించాలి. క్షమించుట శత్రువులు సైతం సహించగలిగేటువంటి ఆ గొప్ప గుణం ద్వారా మనకు సాత్వికము అనేటువంటి గొప్ప వాల్యూ, స్పిరిచువల్ వాల్యూ మనకు అమ్ముతుంది కదండి. ఇంకా అందుకే యేసు ప్రభువు గొర్రెల కాపరి, మనము ఆయన వైపు గొర్రెలము. గొర్రె స్వభావం ఏంటంటే సాత్విక స్వభావం. మేకపోతూ కుమ్మేస్తుంది కదండి. దానికి గొడవలంటే చాలా ఇష్టం, కొట్లాటంటే చాలా ఇష్టం, ముందుకు దూకడం అంటే చాలా ఇష్టం. చూసుకుందాం నువ్వెంతో నేను ఎంతో, ఇటువంటి స్వభావం మేక. అయితే గొర్రెల మౌనంగా తిట్టినా సరే మౌనంగా తెలవచ్చుకొని వెళ్ళిపోయే గుణం మనకు అలవాటు. అటువంటి క్యారెక్టర్ను మనము డెవలప్ చేసుకోవాలి. అది యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ఈ భూమి మీద జీవించిన కాలం. ఇంకా లాస్ట్ది ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే కోరికలను కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జోగ్డమం అనేటువంటి సాతాను యొక్క ఆయుధాల ద్వారా, ఆ పదునైనటువంటి ఆయుధాల ద్వారా సాతాను మనపై దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో సెల్ఫ్ డిసిప్లిన్, ఒక స్వీయ క్రమశిక్షణను డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మనం కంట్రోల్గా ఉండగలుగుతాం. అటు చూడం, ఇటు చూడం, అటుగా మన దృష్టి
స్ట్రైట్ ఫార్వర్డ్, సిలువయే నీ గురిగా నడువు యవనుడా అనే పాట ప్రకారంగా మన గురి సిలువ. అందుకే యేసు ప్రభు కూడా చెప్తాడు, ఇది నా శరీరం, మీ కొరకై విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని తిరిగి ద్రాక్షరసాన్ని కూడా చూపిస్తూ ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా శరీరం. ఎక్కడ చిందింపబడింది? యేసుక్రీస్తు యొక్క రక్తము సిలువపైనే చిందించబడింది. కాబట్టి సిలువనే మన గురిగా సాగిపోవాలి విశ్వాసులైన వారు. ఈ గుణలక్షణం ఇక్కడ గమనించాలి. సంసోను విగ్రహాన్ని కోల్పోయాడు కాబట్టి వ్యభిచారిగా మారిపోయాడు. దెలీలా చేతిలో దారుణంగా మోసపోయి ఆఖరికి మరణం వరకు దారుణంగా దేవా ఇక లోకాన్ని స్నేహించి అపొస్తలుడైన పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వొద్దు, నీ పరిచర్య వద్దాయా బాబు. అలెగ్జాండర్ ఏం చేశాడు? అలెగ్జాండర్ ఆ సంఘములో పెద్దరికాన్ని కోరి నా చెప్పు చేతుల్లోనే ఈ సంఘం జరగాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నవాడు ఎంతో ప్రయత్నించి తనను వ్యతిరేకించిన వారందరినీ సంఘంలో అణగదొక్కేసి ఆఖరికి అపొస్తలుడైన పౌలు చేత సంఘంలోంచి వెలివేయబడ్డాడు. ఎవరు? అలెగ్జాండర్. అట్లాగా వెలివేయబడినటువంటి ఆ అలెగ్జాండరు అనే కంచెని వాడు పౌలుపై పగబట్టి పౌలు ఫలానా చోట దాగి ఉన్నాడు అని సైనికులకు రహస్యంగా సమాచారం పొందుతుంది. పౌలును అరెస్ట్ చేయించిన వాడు ఖైదులోనికి వాడు రోమ సైనికులు వచ్చి పౌలును అరెస్ట్ చేయడానికి కారణమైన వాడు అలెగ్జాండరు, అనగా తన తోడి జతపలి వాడే. కనుక ఇలాంటి వాళ్ళంతా నిగ్రహాన్ని కోల్పోయారు. నిగ్రహాన్ని కోల్పోయి సాతాను స్నేహించి వారు దుర్మరణం పాలయ్యారు. యూదా ఇస్కరియోతు కూడా డబ్బులకు ఆశించి దుర్మరణం పాలయ్యారు. కనుక ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పరిధిని దాటిపోకూడదు. కోరహు జీవితంలో కూడా అదే జరిగింది కదండి. కోరహు ఆశించడం వల్ల ఏం జరిగింది? ఇశ్రాయేలీయులకు నష్టం జరిగింది. గొప్ప వీరులు, పరాక్రమవంతులైనటువంటి కొందరు ఇశ్రాయేలీయులు ఆ హాయిపురం మీద దండెత్తారు, కానీ వారు మరణించారు. ఎంతమంది మరణించారో అంతమంది భార్యలు విధవరాలయ్యారు, వారి పిల్లలు తండ్రి లేని వారయ్యారు. దీనికి ఎవరి కారణం? ఒక్కడు చేసిన పాపం. ఆశలను నిగ్రహించుకోలేక తిరిగి పాపం వైపు వెళ్ళిపోతే ఆత్మీయ జీవితంలో జరిగేటువంటి నష్టం ఇలా ఉంటుంది. కాబట్టి మనం ప్రియమైన వారులారా, సామెతలు 25వ అధ్యాయం చివరి వచనం మనం చదువుకొని ముగిస్తాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును స్వాధీనపరచుకోలేని వాడు కూడా అంతే అని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి మన మనస్సును, అంతరంగాన్ని, మన సాక్షిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అనేక రకాల శోధనలు వస్తుంటాయి, కోరికలు వస్తుంటాయి, అణుచుకోవాలి, అణిచివేయాలి. అంతే. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు నామంలో వాటిని అణిచివేయాలి, అణగదొరికి వేయాలి. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రంగా సాతాను నీ కాళ్ళ కింద చితుక ద్రొక్కించును. సాతాను చితుక ద్రొక్కేటువంటి విశ్వాస వీరులంగా మనము డిజైన్ చేయబడాలి పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడే మనము దేవుని నిజమైన వ్యవసాయముగా ఉంటాము. ఫలములు ఫలించేటువంటి చెట్ల వలె, ఎదిగిన మొక్కల వలె ఉంటాము. ప్రభు పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ విధంగా డిజైన్ చేయడానికి మనం ఇష్టపడుతుంది కాక ప్రభు మనం దీవించుకుంటాక. ప్రార్థన చేసుకుంటాము. గత దినాల్లో ఈ విధంగానే మనము కొనసాగుతూ
ఆన్లైన్లో పరిచర్యను కొనసాగించడానికి ప్రభు సాయం చేసినాడు. మరి ప్రభుత్వం ద్వారా మరి 8వ తారీఖు నుండి మందిరాలు తెచ్చుకోవచ్చు అన్నటువంటి ఆ యొక్క ఏర్పాటు చేసినప్పటికీ బయట పరిస్థితులు అననుకూలంగా ఉన్నందును బట్టి ఈ నెలాఖరు వరకు కూడా ఆ విధంగా కొనసాగించడం వల్ల మరి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వారు అంటున్నాం. కనుక ఈ యొక్క నెలంతయు మనం ఈ విధంగానే కొనసాగవాలనేటువంటి తలంపుతో ఉంటున్నాము. దాని కొరకే మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు త్వరలో అన్ని ఆంక్షలు తొలగించి స్వేచ్ఛగా మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ మనకు అనుగ్రహించినట్లు దాని విషయమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధంగా దేవుడు మనకందరికీ సహాయం చేయగాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రభా, దగ్గర తండ్రి, కృపలో రక్షక మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా బైబిల్ పఠనంలో నీ వాక్యాన్ని ప్రభా చదువుటకు, పఠించుటకు, నెమరు వేయుటకు, జ్ఞాపకం ఉంచుకున్నటకు ప్రభా మీరు సహాయం చేస్తున్నారు. నీ వందనం. నీ వాక్యాన్ని నెమరు వేయుటకు, దాంట్లో ఉన్నటువంటి ప్రభా బలమును మేము పొందినట్లు దైవ తండ్రి మీరు మాకు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి విధానం స్తోత్రములు సంఘంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి విశ్వాసని, విశ్వాస గృహం చెందిన ప్రతి వారిని, ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి వారి విషయంలో ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి దేవానికి స్తోత్రములు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంతో ప్రభు మీరు మాట్లాడినటువంటి దేవానికి స్తోత్రములు. మనం దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయంలో దేవుని గృహమై ఉన్నారు. ఈ విధంగా దేవుని వ్యవసాయం మరి దేవుని గృహముగా దేవుడు వలన చేసుకోవాలని కోరుతూ వస్తున్నాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడి ఆ యొక్క మన ప్రభు మరి వ్యవసాయకుడైంది. ఆ యొక్క వ్యవసాయం మన పైన మనలో జరిగించువాడి ఉంటుండగా దేవ తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారే మనం నడిపించమని వేడుకొచ్చున్నాం. నీ కొరకై ప్రభా మేము ఎదిగే పొలములుగాను చెట్లగాను ప్రభావ వినట్లు మాకు సహాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. ఫలించి అభివృద్ధి పొందినట్లు దేవ తండ్రి అనేకులకు ప్రభా మాదిరిగాను అనేకులకు ఆశాకరంగా మమ్మల్ని చేస్తారని నేను చూస్తుంటున్నాం. కనుక ఈ సమయంలో మాతో మీరు మాకు ముచ్చరించినటువంటి మరి మాతో ప్రభావం మీరు మాకు బయలుపరిచిన మాకు మహాపరికైన వందనములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూస్తూ వస్తుంటున్నాం. ఆత్మఫలం దేవ తండ్రి ఈ యొక్క ఆత్మఫలం మేము కలిగినటకు ప్రభావం మాకు సహాయం చేయగలరని మేము చూస్తున్నాం. లోకంలో ఉన్నదంటే నేత్రాశ ప్రభా శరీరాశ డబ్బులు ఉదయ తండ్రి సైతాను మనల్ని ఇదేదివ్వకుండా వాడు పాడు వాడేంటున్నాడు కనుక ప్రభా మేము ఇతరులకు ఆశకరంగా ఉండటకు ఈ యొక్క పొలం ఫలించడానికి మాకు సహాయం చేసి నడిపించండి. దేవ తండ్రి ఈ యొక్క ఆత్మఫలము ప్రభావ మరి 9 విధాలుగా ప్రభావం వాడుకుంటున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం ప్రభావం చూసుకుంటూ వస్తుంటున్నాం. ఓ దేవ తండ్రి కృప చూపించండి ప్రభావ, సహాయం చేసి నడిపించండి.
మొట్టమొదటిగా ఉదయ తండ్రి ప్రేమను ప్రభు గురించి మాతో మాట్లాడినటువంటి ప్రభావం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఒక చక్రానికి ప్రభా మరి యాక్సెస్ ప్రభా మరి ఏ విధంగా ఉంటుందో దాని నుండి ఆ యొక్క ప్రభా మరి యాక్సెస్ నుండి ఆ యొక్క చక్రానికి బలము కూర్చేదిగా ఆ యొక్క తీగలను ప్రభావం నిర్మించి వాడబడుతున్నారు. ఆ విధంగా ప్రేమ ద్వారా దైవ తండ్రి మరి మేమే ప్రభా బలవంతులు మాకు ఇతరులను కూడా బలపరిచేవారుగా ప్రభావం మీరు చేయమని వినిపించుకుంటున్నాం. ఓ దైవ తండ్రి మీరే ప్రేమ ఉంటున్నారు ప్రభా, మమ్మల్ని కూడా దైవ తండ్రి ప్రేమ ఉండలాగా దైవ తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి దైవ తండ్రి. మరి అదేవిధంగా ప్రభా నీ యొక్క ప్రేమను మేము రుచించినాము, ఇతరులను కూడా ప్రభావ రుచించినట్లు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. మేము కూడా ఇతరులను ప్రేమించడానికి మాకు సహాయం చేసి నడిపించండి. రెండవదిగా ప్రేమ సంతోషం లేదా ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండవాలని ప్రభావ మీరు మాతో ముచ్చటించినటువంటి ప్రభావాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవ తండ్రి ప్రతి పరిస్థితుల్లో దైవ తండ్రి సంతోషంగాను దైవ తండ్రి ఉండునట్లు దైవ తండ్రి ఆ విధంగా ఫలించేవాడుగా మీరు మాకు సహాయం చేయమని కోరుతూ వస్తున్నాం. దైవ తండ్రి కృపణ దేవ కనికరికల ప్రభా ఘనమైన దేవ నీ కృపగా అప్పగించుకోవచ్చు వస్తున్నాం. దైవ తండ్రి మా దేవుడు పరాజాల ప్రభావ నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మూడవదిగా మేము వాక్యంలో చూస్తున్నాం సమాధానం, ప్రేమ సంతోషం సమాధానం. దైవ మనుషులందరి కదా సమాధానం కలిగినటువంటి వారుగా దైవ తండ్రి మా జీవితంలో మన ప్రతి పరిస్థితి అందు సమాధానంతో దైవ తండ్రి ప్రభావం వెలుగునట్లు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితి అందు నీ సమాధానం మేము కలిగినట్టు సహాయం చేసి నడిపించండి. మరియు ప్రభావం నాలుగవదిగా దీర్ఘశాంతం దైవ తండ్రి ఎంతో సహనము ప్రభావం మేము శాంతం కలిగినటువంటి వారమై దైవ తండ్రి ఇతరుల ఎడల దీర్ఘశాంతం వహించేవారుగా ప్రభా కోపం కలిగినటువంటి వారుగా ఉండకున్నట్లు సహాయం చేసి నడిపించండి. దైవ తండ్రి దీర్ఘశాంతం దయాళుత్వం దైవ తండ్రి మరి దయాళుత్వం ప్రభా ఇతరులకు ప్రభా దయా కనికరములను ప్రభా మేము చూపించే వారుగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మరియు ప్రభా మరి ఇంకొకటి ప్రభా మంచితనం ప్రభా మరి వాటిని ప్రభా మరి ఇతరుల ఎడల ఎంతో సహనం కలిగినటువంటి వారమై మంచితనం చూపించే వారముగా ప్రభా ఉన్నట్లు సహాయం చేసి నడిపించండి. దైవ తండ్రి మీ వాక్యం సెలవించే విధంగా సాత్వికము అని సూచించున్నాం. సాత్విక ధన్యులు వారు గౌరవము స్వతంత్రించుకున్నారు ప్రభాని వాక్యం సూచిస్తున్నాం. దైవ అనేక హృదయాలను ప్రభా నీ వాక్యంతో నింపడానికి సాత్వికమైనటువంటి మనసు మేము కలిగినట్టు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. దైవ తండ్రి మరియు ప్రభా విశ్వాసం దైవ తండ్రి ఇంకోటిగా విశ్వాసం కలిగినటువంటి వారుగా దైవ తండ్రి విశ్వాస జీవితంలో దైవ తండ్రి మరి ప్రభా మమ్మల్ని విశ్వాసంగా చేసినాం. మా జీవితం ప్రభా విశ్వాసంతో ప్రభా ప్రతి విషయంలో మేము నడుచుకున్నట్లు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకొస్తున్నాం. మరియు ప్రభా మరి ఆఖరిగా ఆశా నిగ్రహం అనేకసార్లు ప్రభా మా యొక్క కోరికలు మా యొక్క ఆశలు ప్రభా మేము అణచుకోలేనటువంటి వారుగా ఉంటున్నాం కనుక ఉదయ తండ్రి ఆశా నిగ్రహం కలిగినటువంటి వారమై ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిగినటువంటి వారుగా ప్రభావం ముందుకు సాగునట్లు మాకు సహాయం చేసి నడిపించండి. ఆ విధంగా సంఘం ఈ యొక్క ఫలములతో దైవ తండ్రి అందరూ నింపబడినట్లు సహాయం చేసి నడిపించండి. ఉదయ తండ్రి 9 లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క ఫలమును ప్రభా మీరు మాలో వృద్ధిపరచగలరని నీ వైపు చూస్తున్నాం. కృప చూపించండి ప్రభా, సాయం చేసి నడిపించగలరని నీ వైపు చూస్తున్నాం. ఈ విధంగా విధమైనటువంటి వాక్యం కొరకై స్తోత్రాలు
నీరు కట్టి ఫలించమని కోరుకుంటున్నాం. మా దేవుడు పరాజమైన ప్రభావ ఈ సమయంలో సీఎం ప్రాధాన్యతను కలిగి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి. కరోనా వైరస్ ప్రభావ త్వరగా ఇక్కడ నుండి ప్రభావ మీరు పాదతలను వేడుకొలిసి వస్తున్నాం. మా దేశం నుండి తరిమి వేయబడటం సాయం చేసి నడిపించండి. మా దేశమే కాదు, మా రాష్ట్రమే కాదు, తండ్రి ప్రపంచమంతే ప్రభావ చెలరేగుతుండగా తండ్రి దాన్ని తరిమి కొట్టమని కోరుతూ వస్తుంటున్నాం. తండ్రి లక్షల కొలది ప్రభావ మరి ప్రజలు ప్రభావ మృతి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. తండ్రి కనికరించరా, ప్రభావ కృప చూపించరా. మరి ఒకసారి మీకు దయా దాక్షిణ్యములు ప్రభావ మరి ప్రజల పైన ప్రభావ మీరు కుమ్మరించగలరని నీ వైపు చూస్తుంటున్నాం. కృప చూపించండి ప్రభావ, సహాయం చేసి నడిపించమని నీ కృపకు అప్పగించుకొని వస్తుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ దేశాల కొరకే ప్రార్థిస్తున్నాం. నీ నామం ప్రజల ఎదుట, లోకం ఎదుట ప్రభావ తండ్రి దూషింపబడుతూ వస్తుంటున్నారు కనుక తండ్రి జ్ఞాపకం చేసుకుంటారని కృప చూపించమని వేడుకొని వస్తుంటున్నాం. సమయంలో సీఎం ప్రార్థనని జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి సీఎం ప్రార్థనలో సంబంధించినటువంటి ప్రతి విశ్వాస గృహం కొరకై ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలు, అక్కర్లు, అవసరాలు, బాధలు ప్రభా దుఃఖములు, నిట్టూర్పులన్నింటినీ ప్రభావ తొలగించమని వేడుకొని వస్తుంటున్నాం. తండ్రి అనేక ప్రభా ఉద్యోగాలు కూడా కోల్పోయినా ప్రభావ మా ప్రియుడు జ్ఞాపకం చేసుకోవాలని వేడుకొని వస్తుంటున్నాం. తండ్రి తిరిగి వారి ఉద్యోగాలు అనుగ్రహించమని వేడుకొస్తున్నాం. తండ్రి వారి సంతోషంగా అధికం చేయగలరని నేను చేసుకుంటున్నాం. కనికరించి కృప చూపించమని వేడుకొస్తున్నాం. ఈ సమయంలో అనారోగ్యమైన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. జాన్ బ్రదర్ కొరకై ప్రభావ బ్లడ్ షుగర్ క్యాన్సర్తో తండ్రి అక్కడ సంపూర్ణమైన ఆరోగ్యంలోకి తీసుకుని రాగలరని నీ వైపు చూస్తున్నాం. సుంకన బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. గుండె నొప్పితో ప్రభావ అడ్మిట్ అయినాడు ప్రభావ ట్రీట్మెంట్ పొంది ప్రభావ తిరిగి ఇంటికి వచ్చి చూడగా బిడ్డలు మీరు తాకమని వేడుకుంటున్నాం. హెచ్ఏఎల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తండ్రి మరి సహోదరి గారికి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని ధైర్యపరిచి బలపరచమని కోరుకుంటున్నాం. మా దేవుడు రాజు మా ప్రభుత్వ రక్షకుడమైన ప్రభావం నీకు నామానికి స్తోత్రాలు. తండ్రి నాగారంలో దైవజనుడు ప్రభా ఫిలిప్ మార్టిన్ కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి గుండె జబ్బుతో ప్రభావ తండ్రి అడ్మిట్ అయిన సంక్షేమ హాస్పిటల్లో తండ్రి ముట్టి స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాం. చూపించండి, సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాం. సేవల ప్రభావ దేవుడి బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి మరిన్ని శరీరాన్ని తాకండి. ఆ యొక్క ప్రభావ తండ్రి బీపీ ప్రభావ మరి బాధతో తండ్రి ఉంటుండగా ఆ యొక్క క్లాటింగ్ ప్రభావ మరి కొద్దిగా ప్రభావం ఉంటుందని వింటున్నాను. ఏదైనప్పటికీ ప్రభావ మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. సోదరి మరి పిల్లలందరికీ కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోమని కోరుతూ వస్తున్నాం. తండ్రి చూపించండి, కనికరించండి. మరి మా మందిరంలో తండ్రి వృద్ధులైన వారి కొరకే ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. వృద్ధులు ప్రభావ బయటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఆంక్షలు ఉంటున్నారు కనుక వారి భద్రపరిచే వారు మీరే ఉంటున్నారు. తండ్రి మీరే కాపాడి మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకొస్తున్నాం. ఇది రాత కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి. ప్రభావ వారి యొక్క భారాలన్నింటినీ ప్రభావ మీరే తీర్చగలరని నీ వైపు చూస్తున్నాం. కనికరించి ప్రభావ చూపించమని వేడుకొస్తున్నాం. చిన్ననాటి నుండే ప్రభావ మరి తండ్రి యవన వయసులో ఉన్నప్పుడే ప్రభావ మరి అనేక మంది మా మందిరంలో ప్రభావ మరి విధురాలుగా అయినటువంటి కుటుంబాలన్నింటి కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించి చూపించమని వేడుకొస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి. సుఖర ప్రసవ కొరకే ప్రభావ సజ్జం చేయమని వేడుకొని వస్తుంటున్నాం. ప్రభావ చిన్న బిడ్డల తల్లుల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ చూపించమని కోరుకుంటున్నాం. తండ్రి ఈ సమయంలో తండ్రి మరి ఉద్యోగం లేనటువంటి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మంచి ప్రభావ ఉద్యోగాలతో ప్రభావ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభావ మీరే సహాయం చేయగలరని నీ వైపు చూస్తుంటున్నాం. మా దేవుడు మా రాజు మా ప్రభుడు రక్షకుడమైన ప్రభావ నీ ఘనమైన నామానికి చిన్న బిడ్డల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఎవరి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు కొరకే ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రభావ త్వరలో వారి కుటుంబస్తులుగా చేస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. పరిస్థితులన్నింటినీ సరిచేయండి. కరోనా వైరస్ ప్రభు తొలగించండి. తండ్రి కృప చూపించమని కోరుతూ వస్తుంటున్నాం.
దేని తండ్రి చూపించి కనుకరించి విషయంలో తోడ్పడండి. దైవమైన ప్రభా నేటి ప్లేస్ వెళ్ళింటుండగా మీరే కాచి కాపాడి భద్రపరచండి. దేని తండ్రి వారి పిల్లలతో గడిపే సమయాన్ని దేని తండ్రి దేవుని కనుక చేసి తోడులో ప్రభావ మా మధ్య నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. మా దేవుడు మా రాజ్యమైన ప్రభావ సమయంలో పరిచయ మధ్యలో ఉన్నటువంటి మా ప్రియుల వరకు కూడా ప్రార్థిస్తున్నాము. దేని తండ్రి అనేక దినాలు పోస్ట్పోన్ అవుతుంటున్నారు. అదే కాకుండా ప్రభావ మరి దేని తండ్రి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. కనికరించమని కోరుకుంటున్నాం. సమయంలో ప్రభావ సంఘంలో పెద్దలైన వారి కొరకే ప్రార్థన జ్ఞాపకం చేసుకుని కనికరించండి. పెద్ద సహోదరుల కొరకై సంఘంలో పెద్దలైన వారి కొరకు కూడా ప్రార్థన కనికరించండి. పెద్ద సహోదరుల కొరకు కూడా ప్రార్థన ప్రభావ పెద్ద వయసులో ఉంటున్నారు. అదే తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించి కాపాడమని వేడుకుంటున్నాం. బయట దేశంలో బిడ్డల కొరకే ప్రార్థన మీరు కాచి కాపాడి భద్రపరచమని కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రభావ అనేక ప్రాంతాల నుండి మా ప్రియులు వస్తుంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి. దేని తండ్రి మియాపూర్ నుండి, లింగంపల్లి నుండి, చింతల నుండి వస్తుంటున్నారు. ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. బాలానగర్ నుండి, గౌతమ్ నగర్ నుండి, ప్రభా ఫతేనగర్ నుండి, మరియు ప్రభా ఎస్ఆర్ నగర్ నుండి, సామర్లపేట నుండి, సుందర్ నగర్ నుండి, ఎర్రగడ్డ నుండి ప్రభావ వస్తున్నట్టు మా పిల్లలందరూ మీరు ప్రార్థిస్తున్నాం. వారందరినీ ప్రభావ మీరు కాచి కాపాడి భద్రపరచమని వేడుకొని వస్తున్నాం. ఈ విధంగా మాతో మమ్మల్ని నడిపించండి. నిండైన దీవులతో ప్రభావ మమ్మల్ని నింపి దినదిన మమ్మల్ని కాపాడుతూ భద్రపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లించు. క్రీస్తుకరమైన నమ్మకమైన నా కృతజ్ఞతాస్తులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల కొండ మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సంఘం కొరకు ప్రార్థించండి. మరి పరిస్థితుల కొరకు ప్రార్థించండి. దేవుడు అన్నిటినీ మరి సరిగా చేయవాడంటున్నాడు. సమస్తమును బాగు చేయవాడంటున్నాడు. కనుక ప్రభు మన యొక్క ప్రార్థనలన్నింటినీ ఆయన వింటున్నాడు. మరి దాని ప్రకారము అనేకులు చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి గొప్ప కార్యం చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ